కర్ణాటక రాజకీయం ఢిల్లీ వేదికగా రసవత్తరంగా మారింది. సీఎం పదవికి రాజీనామా చేశారు సిద్ధరామయ్య. తన అనుచరులకు కీలక పదవులు ఇవ్వాలని అధిష్టానం ముందు డిమాండ్స్ ను పెట్టారు. అటు డీకే శివకుమార్ సైతం ఢిల్లీలో పెద్దలను కలిసే పనిలో బిజీగా ఉన్నారు. రేపు నిర్వహించే సీఎల్పీ సమావేశానికి కాంగ్రెస్ పెద్దలు వస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రాజీనామా తర్వాత ఢిల్లీ వేదికగా రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత సిద్ధరామయ్య ఢిల్లీలో అధిష్టానంతో వరుస భేటీలు నిర్వహించారు. మరోవైపు సిద్ధరామయ్య రాజీనామాకు గవర్నర్ తావర్చంద్ గెహ్లోట్ ఆమోదం తెలిపారు. గురువారం అర్ధరాత్రి మధ్యప్రదేశ్ నుంచి తిరిగి బెంగళూరుకు చేరుకున్న గవర్నర్ తావర్చంద్ గెహ్లోట్ శుక్రవారం ఉదయం సిద్ధరామయ్య రాజీనామాను ఆమోదించారు. తదుపరి సీఎం ఎంపిక వరకు ఆపద్ధర్మ సీఎంగా ఆయనే కొనసాగనున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన సిద్ధరామయ్య శుక్రవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై వీరిద్దరూ సమాలోచనలు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ ముందు సిద్ధరామయ్య పలు డిమాండ్లను ఉంచినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. తన కుమారుడు యతీంద్రకు డిప్యూటీ సీఎం లేదా కీలక మంత్రిత్వ శాఖ కేటాయించాలని రాహుల్ ని కోరినట్లు సమాచారం. అలాగే ఎమ్మెల్సీ నియామకాలతో పాటు మంత్రివర్గ పదవుల కేటాయింపులకు సంబంధించి పలువురు నేతల జాబితాను సిద్ధరామయ్య రాహుల్ గాంధీకి అందజేశారు. ఆ తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. కర్ణాటకలో కొలువుదీరే మంత్రివర్గానికి కేరళం ఫార్ములాను అధిష్టానం ఉపయోగించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. 4 డిప్యూటీ సీఎం పదవులతో పాటు వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మంత్రివర్గంలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. అటు ఢిల్లీలోనే మకాం వేసిన డీకే శివకుమార్, మల్లికార్జున ఖర్గేతో పాటు కీలక నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. శనివారం నాడు సీఎల్పీ సమావేశం జరుగుతుందని, కేంద్ర నాయకులు వస్తున్నారని, పార్టీ ఎమ్మెల్యేలంతా బెంగళూరులోనే ఉండాల్సిందని కోరామని ఆయన చెప్పారు. So our 2 observers will be coming, both the General Secretaries, Administration, DSO, Mr. Venugopalji, and our Secretaries also will be there. They will conduct, with their presence, we will conduct a CLP meeting. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. షర్మిల కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో అక్కడ రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె రాహుల్ తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతంతో పాటు వివిధ అంశాలపై రాహుల్ గాంధీ పలు సూచనలు చేసినట్లు షర్మిల తెలిపారు. రెగ్యులర్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ అఫైర్స్ దీని గురించి చర్చ జరిగింది. రెగ్యులర్ రివ్యూ అమ్మా, రెగ్యులర్ రివ్యూ. దట్స్ ఆల్. ఐఎమ్ వెరీ ష్యూర్ రాహుల్ గాంధీ జీ నోస్ ద బెస్ట్. జూన్ 1వ తేదీన డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. అయితే జూన్ 5వ తేదీన అభిజిత్ లగ్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారని కర్ణాటకకు చెందిన ప్రముఖ ఆస్ట్రాలజర్ రాజ్గురు ద్వారక్నాథ్ తెలిపారు. అత్యంత శక్తివంతమైన గడియల్లో జరుగుతుందన్నారు.